ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షల గడియల ద్వారా మరొకసారి మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయం మందు దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి మనం ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనంలో ఈ విధంగా ఉంది. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ప్రియులారా, మనం గమనించాలి, పరలోక రాజ్యము ఎలా ఉన్నది అంటే మంచి ముత్యాల్ని కొనాలి అనేటటువంటి ఒక వర్తకుని పోలి ఉన్నది. ఆయనకి ఎప్పుడైతే అమూల్యమైన ముత్యం కనబడుతుందో దాని కొరకు తనకు ఉన్నది అంతయు పెట్టి కొనాలని ఆయన అభిలాష. గమనించాలి, ఈ పరలోక వర్తకుడు క్రయం విక్రయం కూడా చేసేటటువంటి వర్తకుడు. దీని సందర్భం మనం చూసినట్లయితే పరలోక వర్తకుడు సృష్టికర్త అయినటువంటి దేవునికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. అలాగే అమూల్యమైన ముత్యము విమోచించబడి సిద్ధపరచబడినటువంటి ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనిపిస్తుంది. చెల్లించేటటువంటి మూల్యం తన కుమారుని యొక్క ప్రశస్తమైన నిష్కళంకమైన నిర్దోషమైన రక్తానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అంటే తన కుమారుని యొక్క ప్రాణం విలువ అది మూల్యం కనుక ఈ విధంగా ఈ వర్తకుడు ఈ యొక్క పరలోకములో మంచి ముత్యాల్ని అమూల్యమైన ముత్యాలను తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన వెదుకుచున్నాడు. ఈ లోకంలో అమూల్యమైన ముత్యాల కొరకు ఆయన ఎదురుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఆయన వెదికే దేవుడై ఉన్నాడు. గమనించాలి, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం అంటాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఇంకొక సందర్భం కూడా మనం చూసినట్లయితే 2వ తిమోతి 1వ అధ్యాయము 17వ వచనం అంటాడు, నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించెను. గమనించాలి, ఆయన శ్రద్ధగా వెతికే దేవుడు, అంతేకాదు అనేక పర్యాయములు ఆదరించే దేవుడు. గమనించాలి, మనము జీవితంలో ఆయన మనల్ని వెతుకుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మంచి ముత్యములు ఏ విధంగా ఉన్నాయో, అమూల్యమైన ముత్యములు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనం ఉండగలిగితే ఆయన కొని తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యంలో ఉంచాలని ఆయన ఉద్దేశ్యం. ఒక సందర్భం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాల్లో ఒక మాట మనం చూడాలి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 14వ వచనం ఉంటుంది. శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు ప్రాణాధారమైనట్లు యాజకుల దగ్గర అనుమతి పొంది, ఎవరు? పౌలు గారు. ఆయనకి ప్రాణాధారం ఏంటయ్యా అంటే, ఒకటి బెదిరించటం, రెండవది హత్య చేయడం. ఎవరైతే క్రీస్తుని ఎదిగిన వారు ఉన్నారో, ఎవరైతే క్రీస్తు కొరకు పనిచేస్తున్నారో, ఎవరైతే క్రీస్తు యొక్క సందర్భాల్లో నివసిస్తున్నారో వాళ్ళని బెదిరించటం, వాళ్ళని హత్య చేయడమే పనిగా పెట్టుకున్నాడు సౌలు గారు. అయితే అలాంటి సందర్భంలో ఉండగా పరలోకము నుండి వచ్చిన వర్తకుడైనటువంటి దేవుడు వెతుకుతా ఉన్న సమయంలో ఈ సౌలు గారు కనపడ్డారు. అందుచేతనే అకస్మాత్తుగా ఒక ప్రకాశం ఒకటే వారిని ఆవరించగా సౌలు గుర్రం మీద కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఏంటి ఇలా పడిపోయానని ఆశ్చర్యపడి చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఎవరు నువ్వు అడిగినప్పుడు వెతికే కన్నులు కలిగినటువంటి దేవుడు, ఎవరి కోసం వెతకడానికి వచ్చాడో ఆ దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? సౌలా సౌలా. ఇది నా పేరు ఎలా తెలిసింది వీడికి అనుకుంటున్నాడు ఆయన. కానీ సౌలా సౌలా నువ్వెవరమని ప్రశ్నించినప్పుడు నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. గమనించాలి, సౌలు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నా, ఒక హంతకుడిగా ఉన్నా, ఒక ద్వేషం కలిగిన వాడిగా ఉన్నా, ఒక కఠినమైన వాడిగా ఉన్నా, ఒక దుర్మార్గ పరిస్థితిలో నడుస్తున్నా సౌలా సౌలా అని పేరును పిలిచినటువంటి దేవుడు నువ్వెవరు అని అడిగినప్పుడు ఒక్క మాట అన్నాడు, నువ్వు హింసించుచున్న యేసుని. గమనించాలి, హింసించున్న యేసునని ఎప్పుడైతే సౌలుతో మాట్లాడాడో సౌలు జీవితం మారిపోవడం ప్రారంభించింది. అంతేకాదు, మారిపోవడం మాత్రమే కాదు, సౌలు ఏం
చేశాడో తెలుసా? పౌలుగా మార్చబడ్డాడు. ఆయన పరిచర్య కొరకు నిర్ణయించబడ్డాడు. ఆయన కొరకు చివరికి ఈ పరిచర్య చేస్తూ, ఈ పత్రికలని వ్రాస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని కొరకు హతసాక్షి అవ్వడానికి కూడా ఉపయోగపడినటువంటి అమూల్యమైన ముత్యమే సౌలు. గమనించాలి. ఆ సౌలుని వెతికిన దేవుడు నిన్ను కూడా వెతకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకా అందుకనే సౌలు ఒక మాట అంటాడు ఇక్కడ, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అంటాడు, దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సౌలు అంటాడు, నేను దేని కొరకు పట్టబడ్డాను? యేసు దేని కొరకు నన్ను పట్టుకున్నాడు? దాన్ని దేని కొరకు పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో లోకంలో తిరుగుతున్నా, ఎలాంటి నీచమైనటువంటి ఆచారాలతో, నీచమైనటువంటి ప్రవర్తనతో ఈ లోకంలో తిరుగుతున్నా, నిన్ను వెతుకుతున్నటువంటి దేవుడు ఒకడున్నాడని గమనించు. నిన్ను ఈ పాప భూయిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించి ఆయన నిన్ను పరలోకంలో ఉంచడానికి ఇష్టపడే దేవుడు నిన్ను వెతుకుతున్నాడని ఆలోచించాలి. ఎందుకో తెలుసా? ఆయన నశించిన వారిని నశించినట్టు ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. గమనించాలి. అమూల్యమైన ముత్యముల కొరకు ఒక అమూల్యమైన వెల పెట్టి కొనడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కనుక ఈ అమూల్యమైన ముత్యం ఏంటి అని మనం చూసినట్లయితే, ఒక మాట అమూల్యమైన ముత్యంగా ఎప్పుడు మార్చబడుతుందో తెలుసా? ఒక ఇసుక రేణు లేకపోతే ఒక గట్టి కణం. ఎప్పుడైతే ఆలుచిప్పలు 2 ఉంటాయి సముద్రంలో, ఆ 2 ఆలుచిప్పల మధ్యకి ఈ కణం ఎప్పుడైతే అక్కడ ప్రవేశించిందో, ఆ ప్రవేశించినటువంటి కణం ఆ ఆలుచిప్పల లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని పురస్కరించుకుని దాని ఆకారంలో అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అంతేకాదు, అది బలమైనటువంటి ముత్యంగా తయారవుతుంది. అంత మాత్రం కాదు, అది ప్రకాశించేటటువంటి ముత్యంగా అది తయారవుతుంది. ఒకరన్నారు, ఏమన్నారో తెలుసా? కాల్షియం కార్బోనేట్ ఉంటుంది ఆల్చిప్పల దాంట్లో, అది ఏం చేస్తుందంటే ఆ ఇరుక్కున్నటువంటి ఆ కణాన్ని లేక ఇసుకరైనవన్నీ ఏం చేస్తుందో తెలుసా? అది గట్టిపరిచి అభివృద్ధి పరుస్తుంది అన్నాడు. ఇంకొక మాట కూడా చూసినట్లయితే, ఒక మాట అంటాడు, క్యాల్సియోల్ అనేటటువంటి పదార్థం ఉంటుందట అందులో. ఆ పదార్థం ఈ గట్టిపరిచినటువంటి ఈ ముత్యానికి ప్రకాశాన్ని అనుగ్రహిస్తుంది. గమనించాలి. సముద్రంలో ఉన్నటువంటి ఆలుచిప్ప 2 చిప్పలు కలిసి ఉన్నప్పుడే అది పరిపూర్ణమైన చిప్ప. ఆ చిప్పలోనికి ఎప్పుడైతే ఈ కణం జొరబడుతుందో, ఆ జొరబడినటువంటి కణం ఆ చిప్పలో ఉన్నటువంటి పదార్థాలని సేకరించి అది దినదిన అభివృద్ధి చెంది అది బలపరచబడి ప్రకాశమానంగా మార్చబడుతుంది. కనుక ఏంటి ఆలుచిప్పలు అని చూసినట్లయితే, 2 చిప్పలు కూడా పాత క్రొత్త నిబంధనకి సాదృశ్యం. ఈ పాత కొత్త నిబంధనల సాదృశ్యమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ వాక్యమే ఆలుచిప్పలకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆ వాక్యము మధ్యన ఉన్నదే ఈ కణం. గమనించు. అందుకని అంటాడు కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం అంటాడు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, భద్రపరుచుకొని ఉన్నాను. వాక్యమును నీలో ఉంచుకుంటే వాక్యము తనలో నిన్నుంచుకుంటుంది. అంత మాత్రం కాదు, రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం అంటాడు, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించుతున్న విశ్వాసం. ఇప్పుడు ఆలుచిప్పలో ఉన్నటువంటి ఈ రేణువు ఎలా ఉందో తెలుసా? వాక్యము దాని దగ్గర ఉంది, వాక్యము దాని లోపల ఉంది, వాక్యమే దాన్ని ఆవరించి ఉంది. గమనించాలి. లోక సంబంధంగా జీవించే దాని గురించి నేను మాట్లాడటలేదు, కానీ క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు, ఆరాధనలో ఉన్నటువంటి నీవు ఉండాల్సిన నైజం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. వాక్యము నీ నోట ఉండాలి, వాక్యము నీ హృదయంలో ఉండాలి, నీవు వాక్యంలో జీవించాలి. 2 చిప్పల మధ్యన ఉన్నదంటే కారణం ఏంటో తెలుసా?
రెండు జీవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథం, పాత కొత్త నిబంధనలు ఆ వాక్యాలన్నిటి మధ్యన ఉండాలి. అందుకని ఇంకొక మాట అంటాడు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా ఉంది, ఆయన వాక్యమును ఎవడు గైకొనినో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఏ కణమైతే ఈ యొక్క ఆరు చెప్పుల మధ్యకు వెళ్ళిందో, ఏ కణమైతే వాక్యాన్ని సంతరించుకొని అక్కడ బ్రతుకుతోందో, వానిలో మాత్రమే దేవుని ప్రేమ పరిపూర్ణమై ఉంటుంది. ఈ కణంలో దేవుని ప్రేమ పరిపూర్ణమై ఉన్నది కనుకనే అది దినదినము కూడా ఆరు చెప్పుల మధ్యన అభివృద్ధి చెందుతూ ఉంది. అంతేకాదు, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాసము సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యుందువు. ఏం బోధండి ఇది? సుబోధ. సుబోధ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పరిశుద్ధ లేఖనం నుంచి వచ్చేటటువంటి వాక్య భావనే సుబోధ. ఈ సుబోధ నందు దినము కూడా పెంపారుచు ఉండాలన్నదే దేవుని ఉద్దేశ్యం. ఈ యొక్క కణం సుబోధ యందు నిత్యము కూడా పెంపారింది కనుకనే దానికి ఒక సుందరమైన ఆకారం వచ్చింది. అంతేకాదు, మంచి బలము చేత అది నింపబడింది, మంచి ప్రకాశము చేత అది నింపబడింది. కనుక దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని వాక్యము మధ్యన ఉండి దినము పెంపారే వారంగా మనం ఉండాలి. వాక్యములో మనం భద్రపరచాలి. వాక్యమే మనం నడిపిస్తుంది, వాక్యమే మనం బలపరుస్తుంది, వాక్యమే మన ప్రకాశవంతంగా చేస్తుంది, వాక్యమే మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. కనుక గమనించాలి, బయట ఉన్న ఇసుక రేణుకి దానికి ఒక ఉనికి అనేది ఉండదు, ఉనికి అనేది ఉండదు, దానికి విలువ అనేది ఉండదు. అంత మాత్రం కాదు, కొద్ది రోజులకి దాని ఉనికి అది మర్చిపోతుంది. చూసిన వారెవరూ గుర్తించే స్థాయి దాని దగ్గర ఉండదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యం మధ్యన భద్రపరచబడకపోతే నీ జీవితం కూడా అంతే. నీకు విలువనేది ఉండదు, నీ ఉనికి అనేది ఉండదు, లోకంలో నువ్వు గుర్తించబడలేవు. కానీ నీ పాపము చేత నువ్వు నిత్యము ఉన్నట్లయితే నీ ఉనికిని ఈ లోకంలో నువ్వు ఎప్పుడు కోల్పోతావో అది నీకే తెలియదు. అంత మాత్రం కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా నీకు ఒక ప్రాధాన్యత అనేది ఉండకుండా భయంకరమైనటువంటి పాతాళమునకు నీవు గురి అయిపోతావు. అందుచేతనే ఈ లోకంలో ఉండగా, నీ ఆయుష్ ఉండగా, నీ బలము ఉండగా నువ్వు దేవుని వాక్యము లోపలికి రావడానికి ప్రయత్నం చెయ్యాలి. వాక్యంలో ఉన్నవారు మాత్రమే అభివృద్ధి పొందుతారు. ఎలాంటిది అభివృద్ధి అని చూసినట్లయితే ఒక మాట మనం చూద్దాం. అది దినదినము కూడా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అభివృద్ధి పొందటం బలపరచబడ్డం మాత్రమే కాదు, ఆ లోపల ఉన్నటువంటి ఆ ముత్యానికి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి నైజం అది పురస్కరించుకుని అది ప్రకాశించే స్థాయికి ఎదుగుతుంది. అది ఎలాగా? ఒక మాట చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అంటాడు, ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది. అంటే వాక్యము చేసి లోపల భద్రపరచబడినటువంటి ఈ ముత్యము ప్రకాశము చేత వెలిగించబడుతుంది. అంతేకాదు, ఇంకొక మాట కూడా అంటాడు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం అంటాడు, దేవుని ప్రకాశము దానిలో ప్రకాశించును. గమనించాలి, నువ్వు ఎప్పుడైతే వాక్యం మధ్యన ఉంటావో ఆ వాక్యం యొక్క ప్రకాశం నీ జీవితంలో ప్రకాశిస్తుంది. నువ్వు ప్రకాశించబడే విశ్వాసగా ఉండగలవు. కనుక దేవుని ప్రకాశం నీలో ఉండాలంటే నువ్వెక్కడుండాలో తెలుసా? ముత్యం అమూల్యముగా మార్చబడ్డానికి ఏ యొక్క ఆరు చెప్పుల మధ్యలో తన జీవితాన్ని కొనసాగిస్తుందో అదేవిధంగా నీవు కూడా దేవుని లేఖన పరిశుద్ధ ఆజ్ఞల మధ్యనే నీ జీవితం ఉండాలి. ఆజ్ఞలు అతిక్రమించి తిరగడానికి వీలు లేదు. అంతేకాదు, ఇంకొక మాట చూడండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధముగా ఉంది, మహిమను గూర్చిన జ్ఞానము మీ యందు వెల్లడిపరచుటకు మా హృదయములలో వెల్లడిపరచును. ఒక మహిమ,
ఒక ప్రకాశం మనం వెల్లడిపరచాలంటే ఆ మహిమ ఎక్కడుండాలో తెలుసా? మన హృదయంలో ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం వ్యర్థంగా గడపకు. ఎందుకో తెలుసా? నీవు ఏదో అనుకుంటున్నావు, క్రైస్తవులు ఏదో చెప్తున్నారు, వాక్యం ఏదో వినపడుతుంది, అది కాదు. నేను ఈరోజు ఒక అమూల్యమైన ముత్యంగా మార్చగలనా? దేవుని వాక్యం నన్ను అలా ఆ విధంగా మార్చాలి అనే అపేక్ష, ఆకాంక్ష, కోరిక నీకు ఉండాలన్నదే దేవుని ఉద్దేశ్యం. అందుకని అంటాడు, మహిమ కలిగినటువంటి వాక్య భావన ఎప్పుడైతే నీ హృదయంలోనికి చొచ్చుకుంటుందో నీ జీవితం ప్రకాశంగా మార్చబడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? దేవుని మధ్యన ఉండగలిగితే మనం ప్రకాశవంతులుగా మార్చబడతాం. గమనించారా? మోషే 40 దినాలు ఆ కొండ మీదకి వెళ్ళి దేవునితో సహవాసం చేశాడు. దేవుని మధ్యన ఆయన ఉన్నాడు కనుకనే ఆయన కొండ దిగి వచ్చేటప్పుడు జరిగిన సంభవం ఏంటి? అక్కడ కింద ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, మోషే మోషే నీ ముఖం మీద చూడలేకపోతున్నావు. ఎందుకని? దేవుని మధ్యన సహవాసం చేసి వచ్చాడు కనుక, దేవునితో సంభాషించి వచ్చాడు కనుక, దేవుని ప్రకాశాన్ని పురస్కరించుకుని వచ్చాడు కనుక. కిందకు వచ్చినప్పుడు లోకంలో జీవిస్తున్నటువంటి ఆ జనాంగం, అయ్యా నీ ప్రకాశం మేము చూడలేకపోతున్నాము, కొంచెం ముసుగేసుకోమని అడిగారు. ఎందుకో తెలుసా? దేవుని ప్రకాశాన్ని పొందుకున్నాడు కనుక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ప్రకాశం నీకొద్దా? లోక సంబంధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తావు నీ ముఖాలు ప్రకాశంగా ఉండాలని. కానీ నిజమైన ప్రకాశం కావాలంటే, నిజమైన వెలుగు కావాలంటే దేవుని మధ్యనే అది సాధ్యం. దేవుని నిబంధనల మధ్యనే అది సాధ్యం. దేవుని వాక్యము వెలుగు మాత్రమే నిన్ను ప్రకాశవంతంగా చేయగలదు. గమనించు దేవుని సన్నిధిలో. అందుకని అంటాడు, అమూల్యమైన ముత్యము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. విమోచించబడిన ముత్యం, సిద్ధపరచబడినటువంటి ముత్యం, అదే అమూల్యమైనటువంటి ముత్యం. ఆ ముత్యాన్ని కొనాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితంలో సిద్ధపరచబడినటువంటి ఒక అమూల్యమైన ముత్యం అనే విశ్వాసిగా నువ్వు ఉండాలి. అందుకని అంటాడు తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అంటాడు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడుడి. ఏ కార్యాలు చేస్తున్నావు? నేను సిద్ధపడిపోయాను, దేవుడు వస్తే నేను ఆయనతో వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నువ్వు సత్కార్యములు చేయగలిగిన వాడు అయితేనే నువ్వు దేవుని రాకడలో సిద్ధపరచబడే బిడ్డగా ఉంటావు. గమనించు, ప్రతి సత్కార్యము చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇంకో మాట అంటాడు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అంటాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయుటకు పరిపూర్ణంగా సిద్ధపరచబడి ఉండాలంట. గమనించావా? సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయడానికి ఆయన ఎలా ఉండాలో తెలుసా? పరిపూర్ణంగా సిద్ధపడాలి. దేవుని రాకడికి ఏదో నువ్వు 4 పాటలు పాడి 2 ప్రసంగాలు చేసి 4 సాక్ష్యాలు చెప్పి నేను సిద్ధపడిపోయాను అనుకుంటే కుదరదు. నువ్వు పరిపూర్ణమైన సిద్ధపాటు నీకు కావాలి. 10 మంది కన్యకల్లోనూ 5గురు మాత్రమే పరిపూర్ణంగా సిద్ధపరచబడ్డారు. గమనించావా ఎప్పుడైనా? వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో సిద్ధులే ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో సిద్ధులు ఉన్నాయి. లోపలికి వెళ్ళేటప్పటికి ఇద్దరివి వెలుగుతానే ఉన్నాయి. కానీ సిద్ధపాటు లేని వారి నూనె అయిపోయిందని గమనించలేకపోయారు. అందుచేతనే ఏ దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో ఆయన వచ్చినప్పుడు వారి సిద్ధులలో నూనె లేని కారణాన్ని బట్టి వెలుపలే ఉండిపోవలసి వచ్చింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను వెలుపల ఉంచాలని ఆయన సంకల్పం కాదు. ఈ లోకంలో ఉండగానే నువ్వు పరిపూర్ణంగా సిద్ధపడడానికి ప్రయత్నం చేయి. అందుకనే అంటాడు, ఇంకొక మాట అంటాడు, అమూల్యమైన ముత్యంగా మనం మార్చబడాలి. గమనించాలి, అమూల్యమైన ముత్యంగా నువ్వు మార్చబడితే వర్తకుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఒక మూల్యాన్ని చెల్లించి నిన్ను విమోచించి ఆయనతో పాటు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? పరలోకములో ఉండడానికి నిన్ను తీసుకుని వెళ్తాడు. గమనించు, ఆయన చెల్లించిన మూల్యం ఏంటో ఒక్క మాట, నీకు విన్న మాటే నేను ఒక మాట చెప్తున్నాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అంటాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడాలి. విమోచించబడి ప్రభు కొరకు సిద్ధపరచబడిన వారే అమూల్యమైన ముత్యములుగా ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అమూల్యమైన ముత్యంగా ఉంటే నీ స్థానం మారుతుంది.
ఈ లోకంలో ఉన్నటువంటి నీ స్థానం పరలోకములో ఉంటుంది. ఈ లోకంలో ఉన్న నీవు పరలోకంలో ఉంటావు. నీ ఉనికి మార్చబడుతుంది, నీ సహవాసం మార్చబడుతుంది. నువ్వు ఎప్పుడైతే పరలోకంలో ఉంటావో నీ సహవాసం దేవునితోనే, నీ ప్రేమ మార్చబడుతుంది. దేవునికి నీకు మధ్యనే తప్ప మరి ఒక ప్రేమ అనేది అక్కడ ఉండదు. నీ సంతోషం మార్చబడుతుంది, దేవునితో మాత్రమే నీ సంతోషం ఉంటుంది. పరలోకములో నిత్య ఆనందం, నిత్య సంతోషం, ఇది నీకు కావాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను ఆ స్థితిలో ఉంచాలనే, నిన్ను ఈ లోకంలో ఉండగానే నువ్వు అమూల్యమైన ముత్యంగా మార్చబడాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. ముత్యంగా మార్చబడిన వారి కొరకే ఆయన వెతుకుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నిజంగా కూడా ఆ యొక్క కణము లేక రేణువు ఆ యొక్క ఆలిచిప్పక మధ్యకి వెళ్ళినప్పుడే దాని విలువ పెరిగింది, దాని బలము పెరిగింది, అది అభివృద్ధి పరచబడింది. అంత మాత్రం కాదు, అది ప్రకాశించింది. లోకంలో ఉంటే దానికి ఆధిక్యత ఎంత మాత్రం కూడా ఉండదు, దాని ఉనికి దానికే తెలియదు. గమనించాలి. ఈరోజు దేవుడు కోరుకునేదేంటో తెలుసా? నీవు అమూల్యమైన ముత్యంగా ఉండాలని, ఈ అమూల్యమైన ముత్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయన దాచుకోవాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అమూల్యమైన స్థానాన్ని నువ్వు తిరిగి మరలా పొందుకోవాలి. గమనించాలి. ఏదేని వనంలో ఆదాము అవ్వలు అమూల్యమైన స్థానాన్ని ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి వాళ్ళు అమూల్యమైన స్థానాన్ని కోల్పోయారు, అమూల్య ప్రేమను కోల్పోయారు, అమూల్య సహవాసాన్ని కోల్పోయారు, అమూల్యమైనటువంటి స్థితిని వాళ్ళు కోల్పోయారు. కానీ తిరిగి మరలా నీకు నాకు అమూల్యమైన స్థానం ఇవ్వడానికి, అమూల్యమైన ప్రేమను ఇవ్వడానికి, అమూల్యమైన సహవాసం ఇవ్వడానికి, అమూల్యమైన సంతోషం ఇవ్వడానికి దేవుడు ఈ లోకంలో ఒక వర్తకుడుగా వచ్చి తన ఏకైక కుమారుడు రక్తాన్ని చెల్లించి మనల్ని అమూల్యమైన ముత్యములుగా మార్చి ఆయన పరలోకంలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ లోక ఉనికి అశాశ్వతం. గమనించు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక మనము జీవం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, ప్రభువా నీ వాక్యములో నేను ఉండాలయ్యా, నీ నిబంధనల మధ్యన నేను ఉండాలి ప్రభువా, నీ ఆజ్ఞల మధ్యన నేను ఉండాలి ప్రభువా, నేను అభివృద్ధి పొందాలి నాయన, నేను ప్రకాశించాలి ప్రభువా, నేను బలమైన దానిగా ఉండాలి ప్రభువా, నువ్వు కొనబడడానికి అనుకూలమైనటువంటి విమోచన, అనుకూలమైన సిద్ధపాటు నాకు కావాలి నాయన. కోరుకుందాం ఈ మాట. ఈ రోజు గమనించు, అమూల్యమైన ముత్యమును కొనడానికి ఆయన రాబోతున్నాడు. మనము సిద్ధపడి, విమోచించబడి, సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూసేవారంగా ఉందాం. మరి దేవుడు ఈ వాక్యం మీ వినికిడిలో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయతో మాకు తెలియజేస్తే మేము కూడా మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. అంత మాత్రం కాదు, మరి దైవకృప ఛానల్ వారి ఆధ్వర్యంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి మరి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఛానల్ వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ నిరీక్షణ గడియల ద్వారా అనేక మంది మరి అమూల్యమైన ముత్యములుగా మార్చబడాలని ఈ రోజు నేను ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరొకసారి నిరీక్షణ ప్రేయర్ హౌస్ మినిస్ట్రీస్ ద్వారా నిరీక్షణ గడియలనే వర్తమానం అమూల్యమైన ముత్యం గురించి మనం ఇంతవరకు విన్నాం, ప్రార్థన చేసుకున్నాం. మీరందరూ కూడా అమూల్యమైన ముత్యంలాగా మారాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలో పాలుపంపులు పొంది మీకున్న సమస్యల నుంచి, అలాగే మీకున్న రుగ్మతల నుంచి, మీకున్న ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి బయటపడాలంటే మనము అమూల్యమైన ముత్యములాగా బయటపడినప్పుడే దాని యొక్క విలువ పెరుగుతుంది. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో మరొకసారి నీ పాదం దగ్గరకు వచ్చాం, కరుణించండి. అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ కూడా అమూల్య ముత్యముగా తయారు చేయబడాలంటే ప్రభువా
ఈ ఆలుచిప్ప బాడిలోను బండలోను ఉండి దాన్ని పైకి తీయబడి దానికి మెరుగు పెట్టినప్పుడు అది బహుగా మరి తేజరిల్లినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభా మా పాప జీవితములను ఎప్పుడైతే ప్రభా నీ పాదముల దగ్గర పెట్టి మేము నాయన నీ కొరకు జీవించటం, నాయన విశ్వాసములో ముందుకు సాగటం, నమ్మకముతో నీ వాక్యమును నాయన వినుట ద్వారా మాలో విశ్వాసము పెంపారు చేసుకోవటం ద్వారా నాయన మా జీవితాలను ఒక అమూల్యమైన ముత్యములాగా నువ్వు మార్చబోతున్నావని ప్రభా నీ యొక్క దాసురాలు ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రము చెల్లించున్నాను. వారి అమూల్యమైన సమయాన్ని ప్రభా నాయన నీ కొరకు హెచ్చించి టీవీ ముందుకు వచ్చి ప్రభా ఈ యొక్క వర్తమానమును వినిచుంటుండగా తండ్రి అవి వినుట ద్వారా విశ్వాసము వాళ్ళు పెంపారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా ఈ యొక్క విశ్వాసము ద్వారా ప్రభా ఈ నమ్మకము ద్వారా ప్రభా నీలో జీవించడానికి, నీలో ఆనందించడానికి నాయన ఈ ముత్యము ఏ రీతిగా మరి అమూల్యముగా మారిందో మా జీవితాలు కూడా నీ యొక్క ప్రియులు జీవితాలు కూడా మార్చబడడానికి నీ కార్యముని చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం ఇచ్చేయండి, నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి. మా యేసయ్య ఎవరైతే ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. అనేక వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు, అనేక వ్యాధుల చే బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. నీవు ఇచ్చిన స్వస్థత వరాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి చూచుచున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన ఇదిగో తండ్రి ప్రభా వారి అప్పులు బాధల నుంచి విడుదల చేయండి, వారి అనారోగ్యాల నుంచి విడుదల చేయండి, వారి అవివేకాన్ని నుంచి విడుదల చేయండి నాయన. ఇదిగో తండ్రి విద్యార్థులైతే ప్రభా నాయన వారి జీవితాల్లో నేను ఇక ఇది పాస్ అవ్వలేనేమో, నేను పొందుకోలేనేమో అని నాయన పిరికాత్మతో ఉన్న వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ అమూల్యం ముత్యము ఏ రీతిగా మెరుగు పెట్టబడి నాయన ముత్యముగా తీర్చబడిందో అదే రీతిగా ప్రభా నీ చూచుచున్న బిడ్డలకు కూడా ప్రభా వారి జీవితాలు, వారి మీద ఉన్న ఈ మరక మట్టి సమస్తమును ఈ లోక సంబంధమైన మరకలను తీసివేసి పరలోక సంబంధమైన నాయన ఇగో తజ్వరిల్లిలాగా నాయన నీ యొక్క నాయన కృపను, నీ యొక్క మహిమను, నీ యొక్క తేజస్సును వారి మీద ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి గృహాల్లో ఉండి వినిచుంటుండగా ప్రభా వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు చొప్పున మీరు దీవించండి ప్రభా. భయంకరమైన రోగములతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, నెమ్మదలేని పరిస్థితులు ఉన్నారు, భార్యాభర్తలు ప్రభా నాయన వారి జీవితంలో ప్రేమానురాగాలు లేని వారు ఉన్నారు. అటువంటి వారిని మీరు ఏకము చేయండి నాయన. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అటువంటి బాధల్లో ఉన్న వారిని మీరు గమనించి నాయన ఈ సమయంలో వారిని ఏకము చేయండి, వారి జీవితాలను కట్టండి, వారి కుటుంబాలను కట్టండి, సహాయం ఇచ్చేయండి. అదే రీతిగా ప్రభా చాలామంది నాయన గృహాలు లేక బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారికి గృహాలు దయచేయండి. ముఖ్యంగా నాయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మహిమ వారి మీద ఉన్నటప్పుడు, నీ కృప వారితో ఉన్నటప్పుడు సమస్తము సాధ్యం. కాబట్టి ఈ సమయంలో నాయన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి భార్యల కొరకు, వారి భర్తల కొరకు, నాయన వారి వ్యాపారాల కొరకు, నాయన వారి యొక్క చదువుల కొరకు, అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా ఒక్కసారి కనికరించండి. నశించిన ఆత్మను వెతికి రక్షించడానికి ప్రభా నీవు ఈ లోకానికి వచ్చిన తీరును బిడలు జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన ఒక్కసారి నీ వైపు వారి దృష్టి మళ్లించినట్లయితే, నిన్ను వారి యొక్క హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, హృదయంలో ఉన్న సమస్త చీకటిని నాయన పారద్రోలి వారి జీవితాలను అమూల్యమైన ముత్యములుగా చేయబడినప్పుడు దేవా నాయన నువ్వు చూస్తూ ఉన్నావు నాయన. అమూల్య ముత్యములుగా వీరిని చేయండి, బలపరచండి, ధైర్యపరచండి, పిరికాత్మని యేసు నామములో తొలగించండి నాయన. ఈ సమయంలో ప్రభా నాయన ఈ ప్రార్థన వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యంగా దీవించమని, అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.